లెక్కెల్లాగి ఒకటి పేక్కుండా అలాగే ఉంది. ఎలా కొడుతుందిలే, మన టచ్ అలాంటిది. కొడదామనుకున్నా కొట్టలేదు. అయినా ఎలాంటి పొగరబోతు పెళ్ళామైనా కట్టుకున్న మొగుడి ముందు కులాం అయిపోయి సలాం కొట్టాల్సిందే. అలాగే డార్లింగ్, ఆ రోజు నువ్వు నన్ను లంచ్కి పిలిచినప్పుడు నేను ఇలాగే కౌగులించుకోవాలనుకుంటే నువ్వు నన్ను కొట్టావు. కానీ నాకు ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయేస్తే నీరంతా కలకలం అయిపోయినట్టు నా హృదయంలో నీ స్పర్శ కలకలం సృష్టిస్తుంది. అలేఖ్య, నిన్నిలా పట్టుకొని నీ అందమైన మెడ మీద ఇలా తలవాల్చి పడుకుంటే నిండు వేసవిలో హిమాలయాల్ని కౌగిలించుకొని మంచు ముద్దలు తిన్నంత హాయిగా ఉంది. నాకు అలాగే ఉంది. మరి బెడ్రూమ్కి వెళ్దామా? బెడ్రూమ్ కా? ఏంటి నువ్వేనా మాట అనేది? అలేఖ్య, ఇప్పుడు నీ నోట్లో నుంచి వచ్చిన ఆ మాట సముద్రం నడి మధ్యలో వాటర్ బెడ్ వేసుకుని కూల్ డ్రింక్ తాగుతున్నంత కూల్గా ఉంది. అసలు నిన్నిలా పట్టుచీరలో చూసి అమాంతం గట్టిగా వాటేసుకునేసరికి నా పట్టులన్నీ పట్టు తప్పాయి. నా నట్టులన్నీ లూజ్ అయిపోయాయి. హాయ్. నువ్వా? నేనే. మరి చెప్పవేంటే దయ్యం? చెప్పాలనిపించలేదు. అయ్యో నీలాంబరి, నా కొప్ప ముంచావు కదే. చెయ్యకూడని పని నా చేత చేయించావు. చూడకూడని దృశ్యాన్ని నా పెళ్ళని చూసేలా చేశావు. అసలు నా పెళ్ళం చీర నువ్వెందుకు కట్టుకున్నావే? ఇది మేడం గారి పాత చీర. మేడం గారే కట్టుకోమని నాకిస్తే కట్టుకున్నాను. మేడం గారే లక్కీ కాదు, మేడం గారి చీర కూడా లక్కీ. అందుకే
మీరు లక్కీగా నన్ను కౌగిలించుకున్నారు. నా హౌస్ ను నెట్టలను నా కూల్చేసావు కదా. నా కాపురం ఇప్పుడిప్పుడే మెయిన్ రోడ్లోకి వస్తుంది. అలాంటి దాన్ని మళ్ళీ మట్టి రోడ్లో పెట్టి కూల్చేసావు కదా. కూల్చేసావు, నిర్దాక్షిణ్యంగా కూల్చేసావు కదా. నీ ఇప్పుడు నాకు ఆవిడ గారు ఏ సర్జరీ చేస్తుందో ఏమో. లక్ష్మణ రేఖ ఎంత పవర్ఫుల్లో ఆలేఖ్య మేడం గారు గీసిన ఆ రేఖ కూడా అంతే పవర్ఫుల్. మీరిప్పుడు ఆలేఖ్య రేఖను దాటి లోపలికి వెళ్ళగలరా? ఒసే, నువ్వు అంటించిన దానికంటే ఇదేం పెద్ద పవర్ఫుల్ కాదే. చూడు ఎలా దాటేస్తాను. అలేఖ్య, అలేఖ్య. ఏ సూర్యనారాయణ, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఏకంగా నా బెడ్రూమ్ లోకి రావడానికి నీకెంత ధైర్యం? అసలు నీ మొహం చూడాలంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వేదో శ్రీరామచంద్రుడు అన్నట్టు ఊరికి బిల్డప్ ఇస్తావు, నన్ను నమ్మండి అని నాటకాలు ఆడతావు. ఇలాంటి బతకడానికి నీకు సిగ్గుగా లేదు? అలేఖ్య, నేను చెప్పేది విను. మాట్లాడకు. నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందు ఆ నీలమ్మర్ని కౌగిలించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నాకు ఒళ్ళంతా తేళ్లు చెరులు పాకినట్టు అనిపిస్తుంది. చిచా, నేను నీలాంబర్ అనుకుని కౌగిలించుకోలేదు. ఆహా, మరి ఎవరనుకుని కౌగిలించుకున్నావు? లత, లలిత, లావణ్య, రాజశ్రీ, ఇలా చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. వాళ్ళలో ఎవరో ఒకరు అనుకుని కౌగిలించుకున్నావా? అయ్యో అలేఖ్య, నేను నువ్వు అనుకుని కౌగిలించుకున్నాను. దొరికిపోయిన ప్రతి వాడు ఇలాగే మాటలు మార్చేస్తాడు. అందులోనూ నువ్వు పొలిటీషియన్స్ పార్టీలు మార్చినంత ఈజీగా మాటలు మార్చేస్తావు. నువ్వు ఒక పచ్చి అబద్ధాల కొరవి, అమ్మాయిల పిచ్చోడివి. అసలు నా ముందు నిలబడ్డానికి కూడా నువ్వు అర్హుడివి కాదు. ఫాస్ట్ యు గెట్ అవుట్. అయ్యో, ఎరక్కపోయి ఇరుక్కుపోయానేంట్రా దేవుడా. అలేఖ్య, ఒక్క నిమిషం. ఏకంగా దాన్ని చేయి పట్టుకుని బెడ్రూమ్ లోకి తీసుకొచ్చావా? ఓహ్, అయితే మీరు ఇక్కడ ఉండండి, నేను బయటికి వెళ్తాను. రాక్షసి, చెప్పు. అలేఖ్య అనుకునే కదా నేను కౌగులించుకుంది? అలేఖ్య అనుకునే కదా నీతో మాట్లాడింది? అలా మాట్లాడకుండా దెయ్యం నిలబడి చూస్తావంటే నిజం చెప్పు. మేడం, అది
అది అది అది అది కాదే, అసలు విషయం చెప్పు. ఆ, మేడం, సూర్య గారు చెప్పింది నిజమే. మీరనుకుని ఆయన నన్ను కౌగిలించుకుని మాట్లాడారు. చూసావా, నేనేం తప్పు చేయలేదు. నీ చీరే తప్పు చేసింది. ఆ చీరే నువ్వు అనుకుని కౌగులించుకునేలా చేసింది. ఏం సూర్య, నీకు కావలసిన వాళ్ళందరినీ ఇలాగే కౌగిలించుకుని అలేకే అనుకునే కౌగిలించుకున్నానని నాటకం ఆడదాం అనుకున్నావా? అయ్యో అలేఖ్య, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి శ్రీవారు, ఊరికే మిమ్మల్ని అలా తిడితే ఎలా రియాక్షన్స్ ఇస్తారో అని అలా అన్నానన్నమాట. మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా ఏంటి? నీలాంబరి, ఇక నువ్వు వెళ్ళు. తలపేయమంటారా మేడం? కూర్చోండి. ఒరే సూర్య, నీ కళ్ళు నీలాంబరి మీద పడ్డాయని నాకు తెలుసురా. అందుకే అలా చేశావు. నువ్వు భయపడినట్టు నటించే సైకోవి, శాడిస్ట్వి, ఆడవాళ్ళని ఆటబొమ్మలుగా చూసే రాక్షసుడివి. నీకు అన్నిటికీ కలిపి ఒకేసారి పనిష్మెంట్ ఇస్తాను. ఇప్పుడు నీకు దగ్గరవుతున్నట్టు నాటకం ఆడుతున్నాను కాబట్టే ఊరుకుంటున్నాను. నీ సంగతి తర్వాత చెప్తా. అలేఖ్య, మన పెళ్ళైన కొత్తల్లో మామయ్య ధనంజయరావు గారు ఇదిగో ఈ మంచాన్ని మనిద్దరి కోసం రాజస్థాన్ నుంచి తెప్పించారు. ఈ పరుపులు కాశ్మీర్ నుంచి తెప్పించారు. ఈ తలుపేంటి దానికదే మూసుకుపోతుంది? తమరొచ్చారు కదా, తమరి గాల లాంటిది మరి. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? అలా కూర్చో చెప్తాను. చెప్పు సూర్య. ఏయ్ సూర్య, నేను ఆడుతున్న నాటకం ఇంకా పూర్తవ్వలేదు కాబట్టే నువ్వు నా ముందు ధైర్యంగా కూర్చోగలుగుతున్నావు. లేకపోతే నా ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. ఇప్పుడు చెప్పు సూర్య. ఏం లేదా లేఖ్య, విజయనగరం ఆంటీ అని మాకు బాగా తెలిసిన ఆవిడ. అంటే ఆవిడ హస్బెండు మా నాన్న చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళ కూతురు పెళ్లికి మన కుటుంబాన్నంతా పిలిచారు. వైజాగ్లో పెళ్ళి. మనకు బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి మనం వెళ్ళాలి. అయ్యో, మన ఫ్యామిలీకి బాగా కావలసిన వాళ్ళ అండి? అవునా లేఖ్య? అయ్యో, మనం వెళ్ళకపోతే బాగుండదు కదండి. అసలు బాగోదా లేఖ్య? ఎవరైనా శుభకార్యానికి పిలిచినప్పుడు మనం వెళితే రేపు మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వాళ్ళు వస్తారు కదండి? కరెక్టే లేఖ్య. నేను బస్సులోనో కారులోనో వస్తాను. నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని మాధవరావుతో చెప్తాను. ఓకేనా? ఆగండి ఆగండి శ్రీవారు,
మీకు తొందర ఎక్కువ. మీతో పాటు నేను వచ్చేస్తే కంపెనీ ఎవరు చూసుకుంటారు? వాళ్ళేమో మనకి బాగా కావాల్సిన వాళ్ళు అంటున్నారు. ఒక పని చేయండి, నా బదులు మీ బదులు మీరే వెళ్ళరండి. రానని అంత అందంగా చెప్పింది. ఏమండి, వెళ్తారు కదా? మీతో రాలేకపోతున్నాను, కానీ మనిద్దరి పేరు మీద మంచి గిఫ్ట్ తీసుకువెళ్ళండి. అలాగే భార్యమణి గారు. మే జా ఇప్పుడు సూర్యనారాయణ పెళ్లికి తనతో పాటు నా కొడుకుని తీసుకువెళితే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా అదేంటి నెలల పిల్లాన్ని తల్లి దగ్గరుంచకుండా నువ్వు తీసుకొచ్చావేంటి అని అడుగుతారు. సో సూర్యనారాయణ చాలా తెలివిగా బాబుని గ్యారంటీగా ఇక్కడే ఎవరి దగ్గర ఉంచి వెళ్తాడు. సూర్యనారాయణ కదా, ఎవరికిస్తాడో చూడాలి. చూద్దాం. చెప్పరా? ఓ సూర్యనారాయణ మీద అటాక్ చేశారా? ఆ పనిలోనే ఉన్నాం బాస్. పని ఫినిష్ అయిందని చెప్తారనుకుంటే ఇంకా పనిలోనే ఉన్నామని చెప్తారేంట్రా? ఓ సూర్యనారాయణ మీద అటాక్ చేసామనే శుభవార్త నాకు ఎప్పుడు చెప్తారా మీరు? బాస్, ఈరోజు నైట్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో పని పూర్తి చేస్తాం బాస్. ఆ సూర్య తన ఫ్యామిలీతో కలిసి వైజాగ్ పెళ్లికెళ్తున్నాడు. ఆ సూర్య వైజాగ్లో అడుగుపెట్టే లోపే పని పూర్తి చేస్తాం బాస్. చూడండి, ఆ సూర్య మీద అటాక్ ఆ సూర్య ఫ్యామిలీ చూస్తుండగానే జరగాలి. అర్థమైందో? అలాగే బాస్. ఆ సూర్యనారాయణ మీద అటాక్ చూసి ఆ ఫ్యామిలీ అంతా గిలగిలలాడిపోవాలి. వాళ్ళంతా ఏడ్చి ఏడ్చి తడిసి ముద్దైపోవాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా మీ మెడకాయల మీద తలకాయలు ఉండవు. అలాగే బాస్. ఏయ్, ఆ సూర్యనారాయణ మీద ఈ రాత్రికి అటాక్. అది ఎంతమంది హార్ట్లకు అటాక్ అవుతుందో తలచుకుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది.